హలో! హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు వరల్డ్ ఫేమస్ కిచెన్ ఫుడ్. చూసారు కదండీ! కర్రీ చాలా బావుంది. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు చాలామంది చాలా రకాలుగా ఈ కర్రీనైతే ప్రిపేర్ చేస్తారు. కానీ ఇలా ఒక్కసారి ట్రై చేయండి. అదేంటంటేనండి టమాటో, మెంతి అలాగే దీనితో పాటు మిల్ మేకర్. ఈ మూడిటి కాంబినేషన్‌లో కర్రీ అయితే అద్దరిపోతుంది. చాలా బావుంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఎలా ఉందో తప్పకుండా కామెంట్ అయితే చేయండి. అంతకన్నా ముందు మా ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి మరెన్నో హెల్తీ అయినటువంటి రెసిపీస్ మీకు నోటిఫికేషన్‌గా రావాలి అనుకుంటే కనుక వెంటనే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆలస్యం చేయకుండా ఎంతో రుచికరమైనటువంటి ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడైతే మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండేటువంటి ఈ కర్రీనైతే ప్రిపేర్ చేసుకుందాం. ఇక దీనికొచ్చేసి మీరు చాలా ఫ్రెష్‌గా ఉన్నటువంటి మేతినైతే తీసుకోండి. ఇలా తీసుకొని చక్కగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. మనకు ఈ సీజన్‌లో ఎక్కువగా దొరుకుతుంది. ఆరోగ్యానికి చాలా మంచిది. కర్రీ కూడా చాలా బావుంటుంది. మీరు చాలామంది మేతి పప్పు, మేతి విత్ టమాటో ఇలా చేసుంటారు. కానీ ఇలా ఒక్కసారి ట్రై చేయండి. చాలా బావుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఇక దీనికోసమైతే మీరు ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని, ఆయిల్ వేసేసుకొని ఆవాలు, జీలకర్ర, పసుపుని మాత్రమే వేసుకోండి. ఇక మనకు కార్తీక మాసం వచ్చేసి నేనైతే ఏది వేయట్లేదండి. ఇలా మనం ఏమి వేయకుండా కర్రీ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఇక జస్ట్ ఇలా మనం వేసేసుకొని, ఇలా మనం మేతిని కడిగి పక్కన పెట్టేసుకున్నాం కదండీ! దానిలో వాటర్ అనేది లేకుండా చూసుకొని ఆ తర్వాత ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఇక మనం అదే తాలింపులో సాల్ట్‌ని కూడా వేసుకోండి. సాల్ట్ అనేది సరిపడా వేసుకోవద్దండి. జస్ట్ అలా 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుంది. ఇలా మనం సాల్ట్ అని వేసుకొని మనం కలపకున్నా పర్వాలేదు. జస్ట్ అలా వదిలేస్తే సరిపోతుంది. ఇక మనకు చాలామంది వచ్చేసి ఏమంటారంటే వాటర్ ఒస్తాయి కదండీ! మనకు మేతి అనేది ఫ్రై అవ్వకుంటే చేదుగా ఉంటుందేమో కర్రీ అని అనుకుంటారు. ఇలాంటి డౌట్స్ ఏమి పెట్టుకోకండి. కర్రీ బావుంటుంది. ఇలా ట్రై చేయండి. చాలా పర్ఫెక్ట్‌గా కర్రీ అనేది కుదురుతుంది. ఇలా కూడా ట్రై చేయండి. మేతి విత్ మిల్ మేకర్ విత్ టమాటో ఈ కాంబినేషన్‌లో కర్రీ మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఇక మనం వేరే మాసంలో అయితే చక్కగా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. కానీ నేనైతే ఈసారి వేయట్లేదు. ఇలా వేసుకొని మనం మేతినైతే చక్కగా ఫ్రై చేసుకోవాలి. మనకు వాటర్ అనేది ఇంకిపోయే వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి. అలా మనకు మేతి వచ్చేసి మనకు 80% వరకు ఫ్రై అవ్వాలన్నమాట అందులోనే. అదే వాటర్‌లో మనకు చక్కగా ఫ్రై అవుతాయి. ఆ తర్వాత మనం టమాటోస్‌ని కూడా యాడ్ చేసేసుకోండి. మనకు మేతి వచ్చేసి పావు కేజీ తీసుకుంటే మనకు అందులో సగం వరకైతే టమాటోస్‌ని మనం యాడ్ చేసుకోవాలన్నమాట. మరీ ఎక్కువగా తీసుకోనవసరం ఏం లేదండి. ఇలా టమాటోస్‌ని కూడా చక్కగా వేసేసుకోండి ఇందులోనే. వేసేసుకొని చక్కగా కలుపుకోవాలి. చాలా సింపుల్ ప్రాసెస్, చాలా ఈజీ ప్రాసెస్, చాలా హెల్తీ అయినటువంటి ఫుడ్ కాబట్టి తప్పకుండా ప్రిపేర్ చేసుకోండి. ఇక మనకు మిల్ మేకర్స్ వచ్చేసి మనము వేరొక బౌల్ అయితే తీసుకొని అందులో వేడి నీళ్ళలో జస్ట్ అలా ఉంచేసి మనం తీసుకుంటే సరిపోతుంది. చక్కగా మనకు మిల్ మేకర్‌లు చాలా సాఫ్ట్‌గా వచ్చేస్తాయి. ఇక మనకు టమాటో కూడా చక్కగా ఉడికింది అని అనిపించినప్పుడు మాత్రమే ఈ మిల్ మేకర్‌లో మనం ఇందులో యాడ్ చేసేసుకోవాలి. చూసారు కదండీ! చాలా బావుంది. కర్రీ అయితే చాలా టేస్టీగా వచ్చింది. మేబీ మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. మీకు కూడా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఎన్నో ఎన్నో హెల్తీ ఫుడ్స్ మీకు నోటిఫికేషన్‌గా రావాలి అంటేనే వెంటనే మా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టిప్పొచ్చేసి ఏంటంటే గనక తప్పకుండా మనకు సీజనల్‌లో ఏ ఫ్రూట్స్ దొరికినా, ఏ వెజిటబుల్స్ దొరికినా తప్పకుండా ఏ సీజన్‌లో ఫ్రూట్స్, ఏ సీజన్‌లో వెజిటబుల్స్ మనం తప్పకుండా తీసుకోవాలండి. జస్ట్ అలా తీసుకుంటే చాలండి మనకు హెల్తీగా ఉంటాము. ఎలాంటి మనకు ప్రాబ్లమ్స్ రాకుండా, హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి కాబట్టి
సీజనల్ ఫ్రూట్స్ కానీ, సీజనల్ వెజిటబుల్స్ కానీ తప్పకుండా తీసుకోవాలన్నమాట. అందులోనే ఈ మేతి కూడా ఒకటి. మనకి చలికాలంలో వచ్చేసి మేతి అనేది ఎక్కువగా దొరుకుతుంది. కాబట్టి తప్పకుండా మీరు మేతితో కర్రీస్ అయితే ప్రిపేర్ చేసుకోండి. చాలా బావుంటాయి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇక మనకు సాల్ట్ అనేది చూసుకుంటే సరిపోతుంది. సాల్ట్ వేసేసుకున్న తర్వాత అందులోనే రుచికి తగ్గట్టుగా ఇలా రెడ్ చిల్లీ పౌడర్‌ని కూడా యాడ్ చేసుకోండి. చూసారు కదండీ! కర్రీ బాగుందండి. చాలా బావుంది. చాలా అంటే అద్భుతంగా కూడా ఉంది. అంత టేస్టీగా కూడా ఉంది. మనం ఇందులో ఏమి వాడట్లేదండి. జస్ట్ అలా సింపుల్‌గా టమాటోస్, మిల్ మేకర్స్, ఆయిల్, జస్ట్ టర్మరిక్, సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్ ఇలా సింపుల్‌గా చేసుకున్న చాలా బావుంది. చాలా టేస్టీగా వచ్చింది. మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఎలా ఉందో తప్పకుండా కామెంట్ అయితే చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.